హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో మనకు ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సైంటిస్ట్ బి ఉద్యోగాలు ఇవి. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు డెహ్రాడూన్ అనగానే డెహ్రాడూన్లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది, డెహ్రాడూన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని అనుకోకండి. మనకు బెంగళూరు, హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మిస్ కాకండి. అర్హత ఉన్నట్లయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. చాలా అరుదుగా వస్తుంటాయి ఇటువంటి నోటిఫికేషన్లు. సైంటిస్ట్ బి ఉద్యోగాలు ఇవి. 56,000 నుంచి మనకు జీతం మొదలుకొని 1,77,500 వరకు జీతం అనేది ఉంటుంది. సో దీని యొక్క వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి చూసుకున్న తర్వాత ఏజ్ లిమిట్ అన్ని పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా వేకెన్సీలు మనకి 54 వేకెన్సీలు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్కి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 16, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 4 వేకెన్సీలు ఉన్నాయి. సో 1101 ఫారెస్ట్రీ విభాగంలో గ్రూప్ 1 వేకెన్సీలు ఉన్నాయి, గ్రూప్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో 13 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 2. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు, ఫారెస్ట్రీ విభాగంలో చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పిహెచ్డి డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇది డిజైరబుల్ మాత్రమే, లేకున్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు అండి. మనకు ఎసెన్షియల్ అనేది మెయిన్ క్వాలిఫికేషన్. తర్వాత 1201 ఫారెస్ట్రీ హైడ్రాలజీ విభాగంలో 2 వేకెన్సీలని అన్రిజర్వ్డ్కి ఇచ్చారు. ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ చేసిన వారు వాటర్ రిసోర్సెస్ లేదా వాటర్ మేనేజ్మెంట్ లేదా హైడ్రాలజీ లేదా సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ లేదా జియో హైడ్రాలజీ లేదా జియాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎంఎస్సీ ఈ విభాగంలో ఏ విభాగంలో చేసినప్పటికీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళు, లేదా హైడ్రాలజీ లేదా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్లో చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జియో హైడ్రాలజీలో బీఈ బీటెక్ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 1301 బయోటెక్నాలజీ చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ అనేది బయోటెక్నాలజీలో కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 1401 సాయిల్ సైన్స్, ఇందులో 3 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 1 ఉంది మనకు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎటువంటి వేకెన్సీ లేవు ఇక్కడ. ఇక ఎస్సీ వాళ్ళకు 1 ఉంది అండ్ ఓబీసీ వాళ్ళకు 1 ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అండి. అందులో కూడా మళ్ళీ సాయిల్ సైన్స్లో చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ మళ్ళీ ఇందులో. లేదా ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ ఇన్ సాయిల్ సైన్స్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అన్నట్టు. సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. 1501 బాటనీ విభాగంలో 9 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 1, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ బాటనీలో చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అండి. 1601 కెమిస్ట్రీ విభాగంలో 6 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ వాళ్ళకు 3 ఉన్నాయి. దీనికి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ డిగ్రీ కెమిస్ట్రీలో చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఎంటమాలజీ విభాగంలో 4 వేకెన్సీలు ఉన్నాయి, 2 ఏమో అన్రిజర్వ్డ్కి వచ్చారు, 2 ఏమో ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎంఎస్సీ డిగ్రీ అనేది జువాలజీ లేదా అగ్రికల్చర్ విభాగంలో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, మళ్ళీ అగ్రికల్చర్ విభాగంలోనే మళ్ళీ ఎంటమాలజీలో స్పెషలైజేషన్లో చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అండి. లేదా ఎంఎస్సీ డిగ్రీ అనేది ఎంటమాలజీ లేదా అగ్రికల్చర్ ఎంటమాలజీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. 1801 ఫారెస్ట్ ఎకనామిక్స్, దీనికి చూసుకుంటే ఎంఎస్సీ డిగ్రీ అనేది అగ్రికల్చర్ ఎకనామిక్స్లో చేసిన వారు దీనికి ఎలిజిబుల్. ఓకే, ఫారెస్ట్ ఎకనామిక్స్లో చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. సో ఇవి గ్రూప్ 2 కూడా అయిపోయింది మనకి. ఇక్కడ గ్రూప్ 3 ఉద్యోగాలు ఇవి. 1901 ప్లాంట్ ప్యాథాలజీ ఉద్యోగాలు ఇవి. ఒక విధంగా చెప్పాలంటే టోటల్ క్వాలిఫికేషన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఎక్కువ ఓకే, ఇవన్నీ కూడా ఎంఎస్సీ చేసిన వారే ఎలిజిబుల్ అండి. ఒక్కొక్క విభాగాన్ని బట్టి విభాగంలో చేసిన వారే ఎలిజిబుల్. ఇక్కడ ఎక్కడ కూడా బీఈ బీటెక్ ఇవ్వలేదు, పైన ఇచ్చారు మనకు బీఈ బీటెక్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి విభాగాలన్నిటి కూడా ఎంఎస్సీలో ఎకాలజీ చేసిన వారు, లేదా ఫారెస్ట్ జెనెటిక్స్ చేసిన వాళ్ళు, లేదా మెరైన్ బయాలజీ చేసిన వారు, మెరైన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, ఈ విధంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక చూద్దాం, మన కిందకి వచ్చినంత మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది మనకు. సెంటర్ కోడ్ చూసుకుంటే మనకు బెంగళూరు, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గువాహతి, హైదరాబాద్, జబల్పూర్, జోధ్పూర్, జోర్హాత్, రాంచీ, సిమ్లా. సో మనకు హైదరాబాద్ సెంటర్ 5 ఉంది సెంటర్ కోడ్, అది ఇచ్చేసుకోండి మీరు. హైదరాబాద్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఎవరైతే చెప్తాను ఇప్పుడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు
అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫీజు చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు, ఉమెన్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఓబీసీ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఫీజు ఉంది. ఒక్క నిమిషం, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీజు ఉంది, ఓబీసీ వాళ్ళకి ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళకు ఫీజు అనేది లేదు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో పెట్టడం జరుగుతుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 400 మార్కులు కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours అనేది టైం లిమిట్ ఉంటుంది. ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు మనకు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% మార్కులు రావాలి. ఓబీసీ వాళ్ళకు 40% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగన్ వాళ్ళకు 40% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకి 70 మార్కులు కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి మీరు డెహ్రాడూన్ వెళ్ళాల్సి ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 1:5 చొప్పున మనకు ఒక్కొక్క పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి ఇక్కడ క్లియర్గా. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది పోస్టింగ్ అంటే డెహ్రాడూన్, జబల్పూర్, జోధ్పూర్, కోయంబత్తూర్, బెంగళూరు, జోర్హాట్, సిమ్లా, రాంచీ, హైదరాబాద్లో కూడా ఉంది పోస్టింగ్. ఓకేనా, విశాఖపట్నం కూడా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఒకవేళ మీకు అక్కడ పోస్టింగ్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. విత్ ఇన్ ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది మనకు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చదువుకొని అప్లై చేసే ముందు అవన్నీ కూడా చదువుకొని ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. అదేవిధంగా ఫీ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.